హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్ హర్నాథ్, 7/1 రెండల్పేట గుంటూరు. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే విషెస్ అండి. మీరు మీ ఫ్రెండ్స్ ఎప్పటికీ కూడా మంచిగా ఉండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ అందరికీ ఫ్రెండ్షిప్ డే విషెస్ అండి. ఈరోజు ఉదయం మిత్రులు, సన్నిహితులు, మహనీయులు సర్వశ్రీ డాక్టర్ నిమ్మల శేషయ్య గారు ఒక చిన్న మీటింగ్లో ఈ ఫ్రెండ్స్ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నాను. మిత్రులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే పాలు నీళ్ళలాగా కలిసిపోవాలంట. సో వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఉన్నారంట, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావాలని చెప్పని ఇద్దరు కలిసిపోయారంట. పాలు నీళ్లు కలిసిపోగానే పాలు తన రుచిని, రంగుని, సువాసనని నీళ్ళకి ఇచ్చేసేసి ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. అలా ప్రయాణం చేస్తుంటే కొన్నాళ్ళ తర్వాత అగ్ని అని చెప్పిన ఒక శత్రువు వచ్చి ఈ పాలు నీళ్ళని కాగబెడుతున్నప్పుడు నీళ్లు నెమ్మదిగా కొద్దిగా ఆవిరవటం మొదలుపెట్టినాయంట. అది చూసిన పాలకి, తన స్నేహితుడైన పాలకి కోపం వచ్చి ఈ అగ్నిని ఎలాగైనా సరే ఆర్పివేయాలని చెప్పని పొంగి ఆ అగ్ని మీద పడి దాన్ని చల్లార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. ఈ లోపల వాళ్ళ స్నేహితుడు నీళ్లు కూడా వచ్చి ఆ నీళ్లతో ఆ అగ్నిని చల్లార్చడానికి ప్రయత్నం చేసి ఆ అగ్నిని చల్లారుస్తారంట. ఈ విధంగా పాలు నీళ్లు కలిసి ఒకళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఇంకొకళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఇంకొకళ్ళు అలా సహాయం చేసుకుంటూ వాళ్ళిద్దరూ ప్రయాణం సాగిస్తూ ఒకరికొకళ్ళు అలా కలిసిపోయారంట. అదేవిధంగా ఈ పాలు నీళ్ళలాగా ప్రతి ఒక్క స్నేహితుడు కూడా ఒకళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఇంకొకళ్ళు సహాయం చేసుకుంటూ వాళ్ళు జీవితంలో ముందుకు సాగాలి. అందుకంటారు ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పని. సో ఈ విధంగా కలిసిపోతూ ప్రయాణం చేయాలి అని చెప్పని ఫ్రెండ్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదా అంటే రావచ్చండి. మనుషులు అన్న తర్వాత మధ్యలో మనస్పర్ధలు రావచ్చు. కానీ ఎప్పుడైతే ఇద్దరు స్నేహితుల మధ్య మిస్అండర్స్టాండింగ్, మనస్పర్ధలు వస్తాయో వాటినంట మనం నీళ్ల మీద కానీ లేదంటే ఇసుక మీద కానీ రాసుకోవాలి. అదే మన మధ్య ఆ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన మంచి విషయాలను అయితే మాత్రం రాళ్ల మీద రాసుకోవాలంట. ఎందుకనంటే మనస్పర్ధలేమో నీళ్ల మీద, మట్టి మీద రాసుకుంటే అవి గాలికి చెరిగిపోతూ ఉంటాయి, లేదంటే అలలకి కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ మంచి విషయాలు రాళ్ల మీద రాయటం వల్ల అవి జీవితకాలమే కాదు, వాళ్ళ తరాలు కూడా ఆ రాళ్ల మీద అలాగే నిలిచిపోతూ ఉంటాయి. అండ్ మనకి ఎప్పుడైతే జీవితంలో మనకి బాధలు వస్తాయో మన ఒక మంచి మిత్రుడితో కనుక మనం దాన్ని షేర్ చేసుకుంటామో మన సారోస్, మన దిగులు కానీ బాధలు కానీ అన్నీ కూడా సగానికి తగ్గిపోతాయి. వాటిని ఓవర్కమ్ అవటం కోసం అని చెప్పని మన ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. అది ఆనందంగా కనుక ఉంటే కనుక అది ఫ్రెండ్కి షేర్ చేసుకోవడం వల్ల మన హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది. నా వరకు మాత్రం జీవితంలో ఫ్యామిలీ నాకు ఎంత సపోర్ట్ అయితే ఇచ్చిందో నేను ఇవాళ ఈ పొజిషన్కి రావడానికి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ, నేను స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆఖరికి ఇప్పుడు ప్రొఫెషన్లో వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇవాళ ఈరోజు ఈ పొజిషన్కి రాగలిగాను. నా సీనియర్స్ కూడా చాలామంది నన్ను ఒక ఫ్రెండ్ లాగా భావించి సో నాకు ప్రొఫెషన్లో ఎంతో రకంగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఫ్రెండ్షిప్కి బౌండరీస్ అంటూ ఉండవండి. ఏజ్ బౌండరీస్ ఉండవు, ఏ రకమైన నెట్వర్క్ బౌండరీస్ కానీ ఏమీ ఉండవు ట్రూ ఫ్రెండ్ అయితే కనుక. సో మీరు కూడా మీ అందరి ఫ్రెండ్స్తో ఇదే రకమైన రిలేషన్ని సాగించుకుంటారని చెప్పని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీలైతే కనుక ఒకసారి కలిసి అట్లీస్ట్ కాల్ చేసైనా సరే లేదా ఒక మెసేజ్ ద్వారా అయినా సరే మీ ఫ్రెండ్స్ అందరితో మళ్ళీ ఒకసారి మీరు కలిసి ఆనందంగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్